ఆ రోజు మృగశిర నక్షత్రం కూడా ఉంది. ఆదివారంతో కూడినటువంటి అష్టమి, ఇది చాలా శక్తివంతమైనటువంటి అష్టమిగా చెప్తారు. ఆ రోజున మనం చేసేటటువంటి పూజ, జపం, హోమం, పరిహారం మన కుటుంబాన్ని, మన యొక్క జీవితాన్ని కూడా ఉన్నత శిఖరాల్లో ఉంచడానికి ఈరోజు చేసే ఆరాధన ఉపయుక్తం అవుతుందని మన గురువులు చెప్తూ ఉంటారు. ఈ అష్టమి రోజున మన గృహంలో ఆచరించాల్సినటువంటి చిన్న పరిహారం, ఈ పరిహారం ద్వారా మన జీవితంలో, మన కుటుంబంలో, మన జన్మవశాత్తు, మన జన్మ కుండలి ప్రకారం, మన దశ అంతర్దశ ప్రకారం ఏవైనా సరే ప్రతికూల శక్తులు, అవి గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు, ఇతరితర శత్రు దోషాలు ఏమైనా సరే అవన్నిటిని కూడా పోగొట్టుకోవడానికి, ప్రశాంతత, మానసిక ప్రశాంతత పొందడానికి ఉపయుక్తం అవుతుంది ఈ యొక్క అష్టమి నాడు చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి పూజ. ఈ పూజకు సంబంధించి మన గృహంలో